పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2017లో నేను ధ్యాన మహాయజ్ఞంలోకి అడుగుపెట్టాను. వారితో 4 సార్లు పర్సనల్గా కలిశాను. ఒక 2-3 సార్లు, 4 సార్లు అయినా ఒక 2 సార్లు వారి చేత టిఫిన్ పెట్టించుకొని వారు నాకు ప్రత్యేకంగా వడ్డించి పెట్టారు. వారు అందరికీ వడ్డించి పెడతారులేండి. ఆ సందర్భంగా ఒక రాత్రంతా ప్రయాణం చేసి 3 గంటలకి విజయనగరం చేరుకున్నారు. తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకు లేచి చెస్ ఆడాలని రామారావు గారిని నిద్రలేపారండి. 3 గంటలకు వచ్చారు, 2 గంటలేనా మీరు రెస్ట్ తీసుకునేది, మీరు అలిచిపోరా అని అడిగారు రామారావు గారు. అదంతా జరిగింది. టిఫిన్ చేస్తూ ఈ మాట అడిగారు. ఆ మాటకి నేను చెప్పని సమాధానం ఈయన చెప్తారోనని నా చేత చెప్పించారు. ఎనర్జీ ఎలా వస్తుంది, శక్తి ఎలా వస్తుంది అనంటే, నేను ఎప్పుడు టకామనని ఇట్లా ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం ఎరిగిన వాడిని కాదు. ధ్యానం చేసుకుంటూ, సత్సంగాలు చేస్తూ, వింటూ వెళ్తూ ఉన్నాను. స్పాట్లో చెప్పాలి. ఏం చెప్పాలి అని అంటే స్ఫురణ వచ్చింది. మెసేజు ప్రశ్న సృష్టించడము పత్రిజీనే, ఆన్సర్ ఇవ్వడము పత్రిజీనే. ఊరికే పలికెడిది విభుండంట, పలికించేది రామభద్రుండంట. అంటే ఇక్కడ రామభద్రుడు ఎవరంటే అన్నీ పత్రిజీనే. సర్వీస్ ఎనర్జీని ఇస్తుంది. మీరు చేస్తున్నది సర్వీస్. ఇంత రాత్రంతా ప్రయాణం చేశారు, మళ్ళీ 5 గంటలకు ఎందుకు అలసట రాదంటే సర్వీస్ ఈజ్ ఎనర్జీ అని చెప్పినని, నాలెడ్జ్ ఈజ్ ఎనర్జీ అని ఎట్లా అంటారో సర్వీస్ ఈజ్ ఎనర్జీ అని అన్నాను. గట్టిగా లేచి క్లాప్స్ కొట్టి గట్టిగా కౌగిలించుకొని తెలుసుకో, ఊరికే ధ్యానం చేస్తున్నామంటే కాదు, కొన్ని సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని ఓ కితాబ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా బూస్ట్ ఇచ్చినట్లు అయింది నాకు. ఏదో చెప్పేసిన సర్వీస్ అని. సర్వీస్ ఏం చేస్తున్నాం? ఏదో మొక్కబడిగా చేస్తున్నాం. అప్పుడు తెలిసింది ధ్యానం అంటే సత్యం, ధ్యానం అంటే ధర్మం అని. ఈ 2 ఆచరిస్తేనే ధ్యానానికి ఒక అర్థం. సత్యం స్వర్గలోకానికి దారి, ధర్మం దైవలోకానికి దారి. సత్యం ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం మనం ఒక అడుగు వేస్తే చాలు. మనకు పత్రిజీ గారు సత్యం తెలుసుకొని, ఇందాక మేడం గారు అన్నట్లు ఏదో వచ్చామా పోయామా అని కాదు, సత్యం తెలుసుకోవాలి. మన మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. దానికి రమణ మహర్షి గారు కూడా అంటూ ఉంటారు, నీ గురించి నువ్వు తెలుసుకోనని. ఏంటి ఆ ప్రశ్న? నీ గురించి నువ్వు తెలుసుకోననే ప్రయత్నంలో సత్యం తెలుస్తుందనని ఆ ప్రశ్న పైన విశేషంగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేశాను. చేస్తూ ఉంటే ఒక సత్యం తెలిసింది. దాని మీద విరివిగా పనిచేయడం మొదలెట్టాను. సత్యం ఏంటంటే, నీలకంఠేశ్వరుడు మనకి ఎదురుగ్గా ఎప్పుడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు, మనం దర్శించలేదని. మనం లింగాకార నీలకంఠేశ్వరుని మాత్రమే చూస్తున్నాం. లైవ్ అంటే రోజు మనతో మాట్లాడే నీలకంఠేశ్వరుడు కూడా ఉన్నాడని అప్పుడు తెలిసింది నాకు. ఎవరా నీలకంఠేశ్వరుడు? అసలు నీలకంఠేశ్వరుడు అన్న పేరు ఎలా వచ్చింది అంటే, గరళాన్ని ఆయన కంఠంలో పెట్టుకొని విషాన్ని తను తీసుకొని లోకాన్నంతా కాపాడాడు. అది నీలకంఠేశ్వరుడు అనే నామానికి ఉన్న అర్థం. మరి లైవ్ ఏంటి? సత్యమే కదా ధ్యానం అంటే. ధ్యానం అంటే సత్యమే కదా. లైవ్ ఏంటంటే
మొక్క నీలకంఠేశ్వరుడు అని తెలిసింది. మొక్క ఆ చెట్టు విషాన్ని తీసుకొని సర్వస్వము మనకిస్తుంది. మొక్క ఆహారం ఇస్తుంది, మొక్క క్లాత్ ఇస్తుంది, మొక్క ఆక్సిజన్ ఇస్తుంది, మొక్క ఫర్నిచర్ అవుతుంది, మొక్క కంఫర్ట్ ఇస్తుంది, మొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. మొక్క సత్యం తెలుసుకునే ప్రయత్నము మనకు మార్గాన్ని చూపుతుంది. మనము చదువుకునే పుస్తకాలు పేపర్ అయ్యింది మొక్కే, మన ఒంటికి రక్షణగా మారింది క్లాత్ అయ్యింది మొక్కే, ఈ శరీరానికి మెడిసిన్గా మారింది అది మొక్కే. అన్ని రూపాల్లోనూ మన రూపాల్లోకి ఆ మొక్క మారి మనకు జన్మనిచ్చి మనల్ని రక్షిస్తూ ఉండేది మొక్కే. విషాన్ని తన తీసుకుంటుంది, జన్మ ఇచ్చి మళ్ళా జన్మ పూర్తయ్యేంత వరకు మనకు దగ్గరుండి కాపాడుతూ ఉంది. ఇది సత్యం అంటే. అన్నం రూపాంతరం చెంది ఆహారం, మనకి ఈ శరీరం ఎలా వచ్చిందంటే ఆహారం రూపాంతరం చెంది మనిషిగా మారింది. ఇది సత్యం. అన్నమే ఈ శరీరం. ఆహారం తినకపోతే ఈ శరీరం రాదు. ఆహారం తినకపోతే ఈ శరీరం పెరగదు. ఆహారం తినకపోతే ఈ శరీరంలో జీవ కణము ఉత్పత్తి కాదు. ఆహారం ద్వారానే ఈ శరీరంలో జీవ కణం ఉత్పత్తి అయింది. ఆ కణం మళ్ళా ఒక ఇద్దరు సంయోగం వలన ఇంకొక కణముగా మారింది. దాన్నే XY క్రోమోజోములు అంటారు. ఈ XY క్రోమోజోములో మన శరీరంలో తయారు కావాలంటే మొక్కల ద్వారా వచ్చిన ఆహారమే అది ఆ కణాన్ని సృష్టించింది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమిలో ఉన్న లవణాలు మినరల్స్ అన్నీ కూడా మొక్కలేకి పంపిస్తే, మొక్కలో ఉన్న ఆహారం అంతా మనకిస్తే మనకు జన్మ లభించింది. ఇది సత్యం. ఈ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్తే తప్ప మనకు ధ్యానంలో పరిపూర్ణత లభించదు. ఆ సత్యం తెలిసిన తర్వాత నేను కొన్ని వేల చెట్లు నాటడం జరిగింది. నాటించేవి బ్రతికించడం జరిగింది. అభిషేకం చేయాలంటే నేను చెట్టు దగ్గరికి పోయి చెట్టుకు నీళ్లు పోస్తాను. పైన నీళ్లు పోసి అదే పరమేశ్వరుడికి అభిషేకం అని భావిస్తాను. ఎందుకంటే అది నాకు జన్మనిచ్చింది. ఎందుకంటే అది నాకు బట్టలు ఇస్తుంది, సర్వం ఇస్తుంది. కనుక లైవ్ అదే. బ్రతికున్న పరమేశ్వరుడు అంటే మొక్కేనని మొక్కను కౌగిలించుకొని, పరమేశ్వర నాకు ఈరోజు జీవించి ఉండే అవకాశం ఇచ్చావు, నీ సేవ చేసే అవకాశం ఇచ్చావు, ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చావు, ధ్యానం చేసి సత్యం తెలుసుకునే మార్గాన్ని కల్పించావనని ఆయనకు ఒక దండం పెట్టి నేను ప్రతిరోజు జీవన కార్యం స్టార్ట్ చేస్తాను. అలా ప్రయాణిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మీకందరికి పత్రిజీ గారు కూడా చెప్తుంటారు మొక్కలు నాటండి, మొక్కలు నాటండి అని. దాని ఉద్దేశం అదే. మనకు జన్మ వచ్చింది మొక్క నుంచి నేను. కనుక శ్వాస మీద ధ్యాస అంటే మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కలు లేకుండా. మొక్కలు ఇస్తేనే కదా మనకు శ్వాస మీద ధ్యాస, ధ్యానానికి అనుకూలమైన వాతావరణం కలిగేది. ఎవరో ఫ్రీగా ఇచ్చిన గాలి మనకెందుకు? పరమేశ్వరుని సేవ చేసుకుంటా, పరమేశ్వరుడు అంటే మొక్కకు సేవ చేసుకుంటా ఆ గాలిని తీసుకుంటా ధ్యానం చేస్తే ఇంకా ఎంతో అద్భుతంగా ముందుకెళ్తారనని ఆ మెసేజ్ మీకు అందరికీ తెలిస్తే మీరు ఎన్నో చెట్లు నాటుతారని, ఎంతోమంది పరమేశ్వరులను దర్శిస్తారని, ఆ చెట్లల్లో పత్రిజీ గారిని దర్శిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.